కలగంటి కలగంటి ఇప్పుడిటి కలగంటి కలగంటి. నువ్వు కలగన్నావో తెలియదు కానీ నేను మాత్రం కలగన్నాను. నువ్వు కూడా అన్నమయ్య లెక్క కలగంటివా? కాదు, నాలాగే కలగంటిని. కలలో నేను పరిగెడుతూ 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 కళ అని చెప్పినావు కదా, పరిగెత్తినా అని చెప్తే చాలదా? నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరం చెప్పాలా? ఇంతకీ ఏడు పరిగెత్తినావు? ఎందుకు పరిగెత్తినావు? ఎక్కడికి పరిగెట్టానో తెలుసు, కానీ ఎందుకు పరిగెట్టానో తెలీదు. బా కలేందో చెప్పు, దాని వెనుక ఉన్న కారణం నేను చెప్తాగా. ఎటు చూసినా కాఫీ తోటలు, నన్నెవరో తరుముతున్నట్టు నేను పరిగెడుతూనే ఉన్నాను. తీరా చూస్తే ఒక పెద్ద మైదానంలోకి వచ్చేసాను. ఆడికొచ్చి నువ్వు ఆయాసపడుంటా? కాదక్కా, అక్కడికొచ్చి ఆశ్చర్యపోయా. నా ముందు కొన్ని లక్షల సైన్యం. మామూలు సైన్యం కాదు, కాఫీ గింజల సైన్యం. మనుషులు కొన్నట్టే వాటికి కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ ఉన్నాయి. అబ్బా, లొకేషన్ మార్చి బాహుబలి సినిమా చూపించినట్టే ఉంది. కావాలంటే నీకు ఆ సినిమా DVD ఇస్తానులే గాని నా కళకు అర్థం ఏమై ఉంటుంది? దినవంతా కాఫీ షాప్ లో పనిచేస్తా ఉంటే కాఫీ గింజలు రాక కళలోకి మహేష్ బాబు వస్తాడా? అవునక్క, నువ్వు అంటుంటే అనిపిస్తుంది. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నా లైఫ్ ఖాళీ అయిన కాఫీ కప్పులా అయిపోతుందేమో. నీ కాఫీ కప్పులొల్లి పక్కన పెట్టి ఖాళీగా ఉన్న టైంలో టీవీలో చెత్తంతా చూసే బదులు నీకు నచ్చిన డిజైనింగ్ ఏదో చేసుకోవచ్చు కదా. ఇన్ని రోజులు సీరియల్స్ బ్రేక్ టైమ్ లో డిజైన్ చేశాను. ఇక నుండి టీవీ సీరియల్స్ బ్రేక్ చేసి మరీ నా కెరీర్ ప్లాన్ చేస్తాను. ఏందా ప్లాను? నాకు తెలిసిన ఫ్యాషన్ విద్యని 10 మందికి పంచేలా ట్యూషన్ చెబుతాను. నన్ను ఇన్స్పైర్ చేసిన నిన్నే నా మొదటి స్టూడెంట్ గా తీసుకుంటా. నీ తాను నేర్చుకున్నానన్న చెడ్డ పేరు నాకెందుకు చెప్పు. అక్క, వైషు నువ్వే నా ఫ్యాషన్ డిజైన్ ట్యూషన్ లో ఫస్ట్ స్టూడెంట్. అందుకే ఎవరిని అడుగుతూ ఒప్పుకుంటారో వాళ్ళని అడిగాను. నన్ను అడుగు, అడిగి అడగకుండానే అతుక్కుపోతాను. నేను ఎదవలకి చెప్పను. నేను ఎదవల దగ్గర నేర్చుకుంటా. ప్రభా, అంతా విన్నాను, అంతా చూసాను. కాఫీ కప్పులతో కాపురం చేసి నాకు ఈ క్లాస్ లో ఎందుకు చెప్పు. ప్లీజ్, ఎవరు లేకపోతే నేను ఎవరికి క్లాసులు చెప్పాలి? స్వామి, ఒకే ఒక్క ఛాన్స్ లా ఒకే ఒక్క స్టూడెంట్ నువ్వు. ఒక్కళ్ళు జాయిన్ అయితే నేను ఆ ఒక్కళ్ళని 100 మందిని చేస్తాను. డిజైనర్ టీచర్ ఏంటి డల్ గా ఉన్నారు? ఏంటి, ఇంకా ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వలేదని వెక్కిరిస్తున్నావా? నేను జాయిన్ అవ్వమంటే మోజు కొట్టా. ఈ రోజులో దేనికైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. కనీసం యాడ్ అయినా ఇవ్వకపోతే ఎలానే? యాడ్ ఇవ్వకండి, ఇచ్చాను. ఏంటి, దీన్ని చూస్తే ఎవరైనా వస్తారా? అంటే ఇది కూడా ఒక డిజైనే కదా. మా అక్క బానే ఉందండి. నాలాంటి బ్రిలియంట్ ని అడగకపోతే ఇలాంటి ఐడియాసే వస్తాయి. చూస్తూ ఉండు, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి దేవుడి పాటికి ఎవరో ఒకరిని పంపే ఉంటాడు. పాపా, ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు మిన్నీ. నీలో నాకెవరు డిజైనింగ్ నేర్పిస్తారు? నేనే. ఆల్ ది బెస్ట్. అది నేను కదా చెప్పాలి. మీరు నాకు డిజైన్ చెప్పండి చాలు. వెరీ గుడ్. ఈ ఏజ్ నుంచి నేర్చుకుంటే నువ్వు పెద్దదాన్ని అయ్యేసరికి నాలా మంచి డిజైనర్ అవుతావు. ఏంటి పట్టుకోరమా? చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్ని. నా భయం కూడా అదే.
ఎక్కడ పెద్దయ్యాక పాప నీలా అయిపోతుందేమో అని. చాలు చాలా ఎక్కువైంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇలారా. నీకేం తేడాగా అనిపించట్లేదా? ఏ విషయంలో? ఆ పాప విషయంలో నాకెందుకో డౌట్ గా ఉంది. పాప ఒక్కతే వచ్చి ఇలా క్లాస్ లో జాయిన్ అవుతాననడమేంటి? ఆ మొక్క చెప్పడానికా నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు? నాకైతే ఏ డౌట్ లేదు. పాపకి ఇంట్రెస్ట్ ఉంది, వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో వెరిఫై చేసుకోవడం మంచిదేమోనే. పిచ్చి వైషు, నీ కోటి తెలుసా? కోటి తెలుసు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. నీకొకటి తెలుసా? నాట్ నీకు కోటి తెలుసా? ఓకే ఓకే కంటిన్యూ. క్రియేటివ్ పీపుల్ కి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఆ పాప కూడా నాలాగే. ఇండివిడ్యువాలిటీ అని సొల్లు చెప్తున్నావు, మరి ఇంట్లో నీ పనులు నువ్వెందుకు చేసుకోవు? ఇండివిడ్యువాలిటీతో పనులు చేసుకునేది ఇంట్లో ఉన్నప్పుడు కాదే, బయటికి వచ్చినప్పుడు. తినాలి, చేతులు చాపు, తుడుచుకో. చాలు చాలు, ముందు చేతులు చాపు. బట్టలు పెడతారనుకుంటే ఇంత బరువు పెట్టారు. వీటినేం చేయాలి? సెకండ్ హ్యాండ్ లో అమ్మేయమంటారా? చెప్పు తెగిపోద్ది. భగవద్గీత, బైబిల్, ఖురాన్. వచ్చే కస్టమర్స్ కి ఇందులో క్వశ్చన్లు చెప్తారా ఏంటి? కాదు, అందులో పదాలు వెతుక్కుంటా. పద వినోదం ఆడడానికి కష్టంగా ఉంది. ప్రపంచ జ్ఞానం అంతా వీటిలోనే ఉందని వీటిని పక్కనే పెట్టుకుని ఆడుతున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బ్రెయిన్ దా సార్ వాడు మీది. ముందు అడ్డంగా చూడు, తర్వాత నిలువుగా చూడు. అప్పుడు నీకేమనిపించిందో చెప్పు. అడ్డంగా నిలువుగా ఎలా చూసినా రాములమ్మలో తేడా ఏమీ కనబడట్లేదే. రెండు కాళ్ళు, రెండు రెక్కలు ఉండే పక్షి, రెండే అక్షరాలు. ఏంటది? ఏంటబ్బా? ఏ పక్షికైనా రెండే కాళ్ళు రెండే రెక్కలుంటాయి కదరా ఎదవా. గద్ద కాదు, కోతి. కోత? అక్కడ అడిగింది పక్షి గురించి. పక్షులంటే ఎగిరేవి. హనుమంతుడు కోతే గదా, లంక వరకు ఎగిరిండు. దానికేమంటావు? ప్రభా, నువ్వేమంటావు చెప్పు. నాకైతే కాకి అనిపిస్తుంది. కాకి కన్నా గద్దె నీట్ గా ఉంటుంది. అంటే హనుమంతుడు నీట్ గా ఉండడా? దేవుణ్ణి అలా అంటే కళ్ళు పోతాయి. మీ ఇద్దరు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. Dear students, welcome to the complete designing class. Students మిన్ని, నేను ఒక్కసారి మినిమం 100 మందికి చెప్తూ అలవాటైపోయింది కదా, ఒక్కరే ఉన్నా అలా చెప్పేశాను. టీచర్, సొల్లాపి మ్యాటర్ కి రండి. ఒక డిజైనర్ కి కావాల్సింది క్రియేటివిటీ. డిజైనర్ కి కావాల్సింది డిజైన్ వేయటం కదా. అది కూడా, కానీ అది ఎలా వస్తుంది? క్రియేటివిటీతోనే వస్తుంది కదా. ఓహో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిన్ని, డిజైనర్ కి ఫస్ట్ బాగా రావాల్సింది డ్రాయింగ్. ఎలా వేయాలో నీకు చెప్తాను. నీకెంతొచ్చో తెలియడానికి ముందు నువ్వు ఒక ఇల్లు బొమ్మ వేయి. నీతో పాటు నేను వేస్తాను. అప్పుడు నీకే తెలుస్తుంది కదా నేను ఎలా వేశాను. ఇదిగో బొమ్మ ఫినిష్ అయితే చెప్పు. సరే, నేను వేస్తాను. ఇది తీసుకొని ఇందులో ఉన్న బొమ్మకి కలర్స్ వెయ్యి. నువ్వు కూడా వేయక్క. అప్పుడేగా నువ్వు ఎలా వేస్తావో నాకు తెలిసేది. తిను ముందు
పరువు పోయేలా ఉంది. బొమ్మలకు సరిగ్గా వేయలేకపోయా. కలర్స్ అయినా కుమ్మేయాలి. చెట్లు గ్రీన్. లైట్ గ్రీన్ బెటర్ ఏమో. బ్రిడ్జ్ కి బ్రౌన్ బాలేదు. బ్రిడ్జ్ కి బ్రౌనా? బ్రౌన్ అయితే బాగుంటుందా? చిచి బాలేదు. కొండలకి బ్లాకా బ్రౌనా? బ్లాక్ అనుకుంటా. బ్రౌన్. బ్రౌన్ బాలేదు. బ్లాక్. బ్లాక్ బాగుంది. బాలేదు. సూర్యుడు ఆరెంజ్. ఆరెంజ్ కాదు, రెడ్ అయితే బాగుంటుంది. కమలి, నువ్వు చచ్చిపోవే. పుట్టుదాని ముందు పరువు పోయింది కదే. నా ఈగో హర్ట్. నీకన్నా నేను బాగా వేసానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? కాదు, నువ్వు బాగా వేయాలని నేను సరిగ్గా వేయలేదు. నువ్వు లెసన్ తెలుసుకో. స్టూడెంట్ టీచర్ ని ఎప్పుడు డామినేట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్, గుర్తు పెట్టుకో. అది కోతే కాదు గద్దే. అది కోతే కాదు గద్దే. అబ్బా, నా ఓటు దేనికి వేయాలి? కోతికి కాదు గద్దెకి. ఇలా అడ్డంగా వాదించుకుంటే ఎప్పటికీ అవ్వదు. నిలువులే ముందు చెప్పు. చెప్పు. 4 కాళ్ళు, 1 తోక ఉన్న జంతువు. ఏనుగు. కోతి. ప్రశ్నలు ఏమైనా సమాధానం ఒకటేనా? నేనెప్పుడు ఒకటే మాట మీద ఉంటా. నీలా మాట మార్చను. పక్షికి కోతే జంతువుకి కోతేనా? కోతికి 2 కాళ్ళు 2 చేతులుంటాయి. ఆహా, ఏనుగుకి తోకతో పాటు తొండం కూడా ఉంటుంది, కాబట్టి ఏనుగు కాదు. అబ్బా, ఇప్పుడు మీరైనా చెప్పండి. నాకే కనుక క్లారిటీ ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? ఈ వారం పద వినోదం పూర్తి చేయాలంటే పుస్తకాలు కాదు, ఆ డిస్కవరీ ఛానల్ చూడాలి. అన్ని జంతువులే చచ్చా ఇందులో. మీ టీచర్ ఎక్కడా? నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని నన్ను సైలెంట్ గా కూర్చోపెట్టి తను ఎక్కడికో సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఏంటి, నీ స్టూడెంట్ ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని బొమ్మలు వేసుకుంటున్నావేంటి? వైషు, అది మామూలు స్టూడెంట్ కాదే, నాకన్నా షార్ప్. నీకన్నా ఎవరైనా షార్పే కదే. అది డ్రాయింగ్ లో నన్ను డామినేట్ చేసింది. కలర్స్ వేయడంలో నన్ను చిచి చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. మళ్ళీ దాని ముందు ఎదవకుండా ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే. లేకపోతే నా దగ్గర నేర్చుకోదు కదా. పైగా రాకొచ్చిన ఒకే ఒక్క స్టూడెంట్, రాదని చెప్పలేను. అంతేలే, క్రియేటివ్ పీపుల్ కి రాదని చెప్పడం కూడా రాదు. అబ్బా, ఇది కమెంట్ చేసే టైం కాదే, స్టూడెంట్ ని ట్రైన్ చేసే టైం. చేసుకో, బాగా చేసుకో. అయినా ప్రభాకి తెలిసిందనుకో నీ ట్యూషన్ గురించి. తెలిస్తే తన కాఫీ షాప్ లో తనకి తెలియకుండా ట్యూషన్ పెట్టావని కనుక తెలిస్తే బయటికి తోసేస్తాడు. ఇదంతా నేను నా కోసం చేస్తున్నానా? మన కోసం, మన కాఫీ షాప్ కోసమే కదా. నీకేమైనా నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ కనిపిస్తుందా? ఒక 4 పిల్లలు జాయిన్ అయితే క్లాస్ అయ్యేదాకా వాళ్ళ తల్లు ఇక్కడే కూర్చుంటారు. కూర్చున్నోళ్ళు ఖాళీగా కూర్చుంటారా? కాఫీలు తాగుతారు. అందరూ కాఫీలే తాగుతారా? స్నాక్స్ కూడా తింటారు. అప్పుడు ఎవరికి లాభం? మనకి. చూసావా, మన గురించి ఆలోచించే నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నావు. సారీ కమ్లీ. ఇప్పుడు నేను కూడా ఈ ఉద్యమంలో ఓ సమిధన అవుతాను. హెవీగా ఉంటుందని అలా చెప్పాను. నేను కూడా మిన్నికి ట్రైనింగ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాను. ఫీజుల విషయం మాత్రం నేనే డీల్ చేస్తాను. ఓకే. గుడ్ గర్ల్, చెప్పినట్టే ఉన్నావు. చెప్పినట్టే ఉంటే ఇంకో 2 లాలీపాప్స్ ఇస్తా అన్నా. ఇది
వచ్చి అరగంట అవ్వలేదు అప్పుడే 6 లాలీపాప్లు తినేసింది. ఇలా అయితే మనకి మిగిలేది అది తిని పారేసిన చాక్లెట్ కాగితాలే. పోనీలేవే, వెళ్ళి ఫీజులో వేద్దాం. ముందు ఫీజు కలెక్ట్ చెయ్యి, తర్వాత అవన్నీ ఫీజులో వేద్దాం. ఫీజు గురించే కదా. ఆ విషయం చిన్నపిల్లలు అడుగుతారు ఎవరైనా, మా మమ్మీని అడగండి. ఇదిగో నంబర్. హలో, మిన్నీ మద్రా? అవును, మీరెవరు? మా మిన్ని గురించి మీకెలా తెలుసు? మీ మిన్నీ మా దగ్గరే ఉంది. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? టిక్ కాఫీ షాప్ నుండి. ఏ జాగ్రత్త, కట్టు కోసుకుంటుంది. మిన్ని 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 జాగ్రత్తమ్మా, ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. ఏమండి, మీకు ఎంత కావాలి? ఎంత కావాలని అడుగుతుంది. 2000. ఓకే ఓకే అండి, మీరెంతంటే అంత. మా మిన్నిని మాత్రం ఏం చేయకండి. మీరొచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు మీ పాపని ఎక్కడికి పంపము, ఓకేనా? ఓకే అండి. థ్యాంక్స్. నేనైతే 1000 అడిగేదాన్ని. ఇప్పుడు కూడా 1000 తీసుకో. ఎవరొద్దన్నారు? నీకు 1000, నాకు 1000. ఫోన్ కట్ చేసేశారు. ఎంత డిమాండ్ చేశారు? 2000. చీప్ గా 2000. దీనికి కూడా కిడ్నాప్ ప్లాన్ చేస్తారా? వీళ్లకు శిక్ష మాత్రం చీప్ గా కాకుండా కాస్ట్లీగా ఉండేలా చూస్తాను. ఇంతకీ ఎక్కడికి రమ్మన్నారు? ఏదో టిక్ కాఫీ షాప్ అంట. ఇదిగో నా లేటెస్ట్ క్రియేషన్. ఏంటి, ఈ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తావా? ఇది నా కోసం కాదే, చిన్న పిల్లల కోసం డిజైన్ చేశాను. ఓ, చిన్న పిల్లల కోసమా? సారీ సారీ. మిన్నీ, నీకు నచ్చిందా? దా, నేను వేస్తాను. yes, good girl. అయ్యో పాప. హ్యాండ్స్ అప్. పాపను కట్టేసి ప్లేస్ షిఫ్ట్ చేస్తున్నారా? లేడీ రౌడీ కిడ్నాపర్స్. అయ్యో, మేము కిడ్నాపర్స్ కాదండి. మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? కోతి. ఏనుగు కోతి. ఏనుగు. ఏయ్, ఆపండి. ఏంటి, నా ఫేస్ కోతిలా ఉందా? నన్ను కూడా ఏనుగన్నారు సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, తప్పు చేసినందుకు మీ అందరిని అరెస్ట్ చేస్తున్నాను. వినోదం కోసం వినోదం ఆడుతుంటే తప్పుగా ఫీల్ చేశానని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. సార్, ఇదంతా చేసింది వీళ్ళిద్దరే సార్. ఓహో, మీది పెద్ద ముఠ లాగానే ఉందే. ఇంత సెటప్, కాస్ట్లీ గెటప్, మరి 2000 ఎలా సరిపోతాయి? నా జీతం గురించి ఎలా తెలిసిందో ఇంత జాలి పడుతున్నాడు. వీడితో చెప్పించి జీతం పెంచేలా చేస్తే బెటర్. 2000 అంటే కష్టంగానే ఉంది సార్, పెంచమన్నా పెంచడం లేదు. అయితే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సిందే. ఏంటి మాటి మాటికి అరెస్ట్ అంటున్నావు? తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? ఏంది వినోదం తప్పుగా చేస్తే అరెస్ట్ చేస్తారా? వీళ్ళ పాప మిన్నీ కోసం నాకేం రాకుండా పాపకి నేర్పుతూ ఫీజు 2000 నన్నెందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారేమోనే. నువ్వేం కంగారు పడకు, నేను సెటిల్ చేస్తాను కదా. ఏంటి సెటిల్ అంటున్నావు? అడగకుండా పాప వచ్చింది, డబ్బులు అడిగామని ఆమె వచ్చింది. మధ్యలో మీరెందుకు వచ్చారు? 2000కే పోలీసులు తీసుకొచ్చేస్తారా? ఎంత ధైర్యం, పోలీసుల ముందే డీల్ మాట్లాడతావా? మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. 2000 కష్టం అనుకుంటే తల్లి బిడ్డ న్యాయం 1000 రూపాయలు. ఏంటి, 1000 రూపాయల? మరీ ఇంత చీపా? ఒక్కరే అని చీప్ అనకండి. 2 రోజులు ఆగితే సిటీలో ఉన్న పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. ఒక్క పాపని కిడ్నాప్ చేశారనుకున్నా, ఏకంగా సిటీలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేయాలనుకుంటున్న మిమ్మల్ని చచ్చినా వదలను. సార్, ఇది కాఫీ షాప్. ఓహో, ఎవరికి డౌట్ రాకుండా కాఫీ షాప్ లా సెటప్ చేసి కిడ్నాప్ చేసిన పిల్లలందరినీ ఇక్కడ దాస్తున్నారన్నమాట. సార్, మేము ఆ పాపని కిడ్నాప్ చేయలేదు. మా దగ్గర డిజైనింగ్ నేర్చుకోవడానికి తనే వచ్చింది కదా వైషు. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తావేంటి? ట్యూషన్ పెట్టి నువ్వైతే మేమంటావేంటి? నాకు తెలియకుండా ట్యూషన్ ఎప్పుడు పెట్టారు? అంటే ఇక్కడ పనిచేసే మీలో మీకే తెలియదన్నమాట. రేయ్, అయినా నేను మరీ అంత ఎర్రి పప్పలా కనిపిస్తున్నాడ్రా మీకు? అవును సార్. సార్, నేను మీకు చెప్పిన సమాధానం అంతకు ముందు మీరు అడిగిన ప్రశ్నకి ఆవలింత వల్ల లేట్ గా వచ్చింది. ఇక్కడ నువ్వేం చేస్తూ ఉంటావు?
ఆ పక్క హోటల్లో నుంచి ఫుడ్ తెచ్చి ఇక్కడ పెడుతుంటాడు. ఓహో, కిడ్నాప్ అయిన పిల్లలందరికీ ఫుడ్ సప్లై నువ్వేనన్నమాట. మీరు అలా పదే పదే కిడ్నాప్ అనకండి సార్, కిడ్నీలో రాయపడినట్టుంది. అందుకే ఏదైనా నాలాగా క్లీన్ గా ఉంచుకోవాలి. సార్ నిజంగానే మేము ఫ్యాషన్ డిజైనింగ్ ట్యూషన్ పెట్టాం సార్. నేను మ్యాథ్స్ ట్యూషన్ కి పంపాను గానీ డిజైనింగ్ ట్యూషన్ కి కాదు. నేను అక్క దగ్గర లాలీపాప్ చూసి వచ్చా. పిల్లలకు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసే బ్యాచ్ అన్నమాట మీది. ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళున్న ప్లేస్ కి అడ్రస్ చెప్తారా? అది పాయింటే. నిజమే సార్, మిన్నీకి లాలీపాప్ పిచ్చుంది. ఒకసారి సూపర్ మార్కెట్ లో తప్పిపోయింది సార్. మొత్తం వెతికితే ఒక మూల కూర్చుని లాలీపాప్ తింటోంది. ఇట్రామా, చూడు తల్లి, వీళ్ళని తీసుకొచ్చారా? లాలీపాప్ ఇస్తే చెప్తా. లాలీపాప్ ఇద్దామని కదిలాను సార్. ఒక్కటేం తల్లి, ఎన్ని లాలీపాపులు కావాలంటే అన్ని ఇస్తా. నేనే వచ్చా ఇక్కడికి. నేను చెప్పానా రిలాక్స్ అవ్వమని? అమ్మా, మీరు పాపం తీసుకువెళ్ళండి. చూడండి, మీరిద్దరూ నన్ను కోతి ఆమెను ఏనుగు అన్నందుకు స్టేషన్ పదండి. మేమేదో పద వినోదం ఆడుతూ అందులో అడిగిన వాడికి ఆన్సర్ చెప్పాం సార్. ఏరా, మీరు చెప్పింది ప్రతిదీ నమ్మడానికి నా మొహం ఎలా కనిపిస్తుందిరా మీకు? కోతి కాదు, ఏనుగు కాదు, దొరికింది. నిలున్న పక్షి అడ్డంగా పంది దొరికింది. నిలున్న పక్షి అడ్డంగా పంది దొరికింది. దొరికింది ఏరా, దొరికింది. నా మొహం నీకు పందిలా కనిపిస్తుందా? నిన్ను ఆన్సర్ దొరికిన ఆనందంలో మీరు ఎంతైనా కొట్టుకోండి, ఎక్కడైనా కొట్టుకోండి. కమాన్ 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 ఎస్సే, కమాన్ ఎస్సే, కమాన్ కమాన్ కమాన్.